త్వరలో జరుగుతున్నటువంటి జనగణన సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆ ప్రజలు జవాబు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయడం జరిగింది. సో ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడడం. ప్రశ్నలు అడిగే అధికారం ఎన్యూమరేటర్లకు ఉంటుంది. సో గతంలో రేవంత్ రెడ్డి చేసిండు జనకుల గణన చేసిండు కదా. దానిలో ఏమైంది? క్యాస్ట్ సెన్సస్లో ఎవరు కూడా సరి అయినటువంటి సమాచారం ఇవ్వలేదు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆ జనగణన చేస్తూ ఉంది. దీనికి ప్రజలు ఖచ్చితంగా అన్ని జవాబులు ఇవ్వాల్సిందే ఎన్యూమరేటర్లకు. ఎవరిపైన కూడా దాడులు చేయడానికి వీల్లేదు. అందుకే కఠినమైనటువంటి ఆ నిబంధనలు తీసుకురావడం జరిగింది. సో సమాధానాలు ఇవ్వడానికి నిరాకరిస్తే 1000 జరిమానా. సో అదేవిధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే 3 ఏళ్ల జైలు శిక్ష. ఆ ఎన్యూమరేటర్లు విధులు తిరస్కరించిన, ఇతరులకు ఆటంకాలు కలిగించిన అదే జరిమానా, అదే జైలు శిక్ష. సో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ మార్గదర్శకాల జారీ. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా చూస్తాను. సో ఎన్యూమరేటర్లు ఎవరైతే వస్తారో జనగణన కోసం వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాల్సిందే. సమాధానాలు ఇవ్వకపోతే 1000 రూపాయల జరిమానా, కానీ తప్పుడు సమాచారం ఇస్తే 3 ఏళ్ల జైలు శిక్ష చేయడానికి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. వచ్చే ఏడాది ప్రారంభమయ్యేటువంటి జనగణనలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జనగణన అధికారిక ప్రశ్నలు అడిగే అధికారం ఉంటుందని, ప్రతి వ్యక్తి నిబంధనలు కట్టుబడి జవాబులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జనగణన కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సంబంధిత శాఖల విభాగాధిపతులకు ప్రభుత్వం పంపించింది. వీటిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని ఆదేశించింది. సాంప్రదాయాలు, ఆచారాలు, మత ధర్మాల ప్రకారం తమ భర్తల పేర్లు చెప్పకూడదంటూ మహిళలు సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడానికి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల వార్డులు, డివిజన్ల విభజనకు ఈ జనగణన వివరాలే ఆధారమవుతాయని తెలిపింది. అందుకే ప్రజలు తప్పుడు సమాచారం ఇవ్వకుండా తమకు తెలిపిన పక్కా సమాచారాన్ని అందించాలని సూచించింది. ఎన్యూమరేటర్లు ఇళ్ల వరకు రానివ్వాలని, భవిష్యత్తులో అవసరమైతే ఆ ఇళ్లకు ఏమైనా లేఖలు అతికించడానికి వీలుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. సో అయితే అప్పగించిన విధులను ఎన్యూమరేటర్ తిరస్కరించిన, ఇతరుల విధులకు ఆటంకం కలిగించిన 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. సెన్సెస్ చట్టం 1948 లోని పార్ట్ ఏ కింద నేర నిరూపణ అయితే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొంది. ఎన్యూమరేటర్లు కాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా ప్రజలకు కూడా అంతే జరిమానా, అంతే జైలు శిక్ష ఉంటుందని వివరించిందంటూ చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎన్యూమరేటర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ జనగణనలో ఎన్యూమరేటర్ల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. సో వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని పూర్తిగా ప్రజలు ఇవ్వాల్సిందే. ప్రజలు ఇవ్వకపోతే ఖచ్చితంగా 1948 సెన్సెస్ చట్టం 1948 పార్ట్ ఏ కింద ఉన్నటువంటి ఏవైతే నేరాల్లో అవన్నీ కూడా అభియోగం అయితే మాత్రం 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదేవిధంగా 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్యూమరేటర్లు కూడా తమ విధులకు ఎక్కడ కూడా విధులకు ఆటంకం కలిగించకుండా పనిచేయాలి. ఒకవేళ ఆటంకం కలిగించుకుంటే మాత్రం వాళ్ళకు కూడా జైలు శిక్ష, జరిమానా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా జనగణన చేయడానికి సిద్ధమైనట్టుగా చూస్తా ఉన్నాం.